గత రెండేళ్లలో సాధించిన రాష్ట్ర ప్రగతి భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్య సాధనలో ప్రతి శాఖ భాగస్వామి కావాలని అన్నారు ఆయన. గ్లోబల్ సమ్మిట్ కు దేశంలోని ప్రముఖులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎస్బీతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు భట్టి. ఔటర్ రింగ్ రోడ్డు, ఆ RRR ఈ రెండింటికి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ప్రకారం కొత్త గ్రీన్ ఛానల్ రోడ్స్ దాదాపు 39 రోడ్లని ఆ రెండింటికి లింక్ చేస్తూ వాళ్ళకి ఆలోచన ప్రణాళిక. ఈ రెండింటి వల్ల ఆయా రకాల మధ్యలో ఏర్పడేటువంటి క్లస్టర్స్, రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కి అలాట్ చేసేటువంటి క్లస్టర్స్, ఆ క్లస్టర్స్ లో వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూస్తే ఈ 3 ట్రిలియన్ ఎకానమీని అందుకోవటం పెద్ద సమస్యగా నేను అనుకోవట్లేదు. కావాల్సిందల్లా ఒకటే, ఈ లక్ష్యం, ఈ 3 ట్రిలియన్ ఎకానమీ, దానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి డిజైన్ చేసుకున్న డిజైన్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు పోవటం.